నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. ఈ సీజన్ ఐపీఎల్ ప్లే ఆఫ్స్లో ఓ బెర్త్ ఆల్రెడీ బుక్ అయిపోయింది. ఇక మూడే మిగిలాయి. గత 2 మ్యాచ్ల ఫలితాలతో ఒక్కసారిగా ఈ రేస్ మారిపోయింది. మూడింటి కోసం 5 టీంలు పోటీలో నిలిచాయి. ఈ క్రమంలో నాకౌట్ ఛాన్సులు ఏ జట్టుకు ఎలా ఉన్నాయో చూసేద్దాం. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 18 పాయింట్లతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాప్లో ఉంది. ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆర్సీబీ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. చివరి పోరులోనూ గెలిస్తే టాప్ 2లోకి చేరుతుంది. ఆ తర్వాత 13 మ్యాచ్ల్లో 8 గెలిచిన గుజరాత్ టైటాన్స్ 16 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ 14 పాయింట్లు, పంజాబ్ కింగ్స్ 13, రాజస్థాన్ రాయల్స్ 12, సిఎస్కే 12, ఢిల్లీ 12, కోల్కతా 11 పాయింట్లతో తర్వాత స్థానాల్లో కొనసాగుతున్నాయి. బెంగళూరు చేతిలో పంజాబ్, ఢిల్లీ పైన రాజస్థాన్ రాయల్స్ ఓటమితో ప్లే ఆఫ్స్ ప్రాబబిలిటీలు మారిపోయాయి. ఇప్పటికే అర్హత సాధించిన ఆర్సీబీని పక్కన పెట్టేయాలి. ఇక గుజరాత్ టైటాన్స్ నాకౌట్కి చేరే అవకాశాలు 99.20% ఉన్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్కు 75%, పంజాబ్ కింగ్స్కు 31.10% ఉంది. ఆర్ఆర్ పంజాబ్ ఓటమితో సిఎస్కే ఛాన్సులు పెరగడం గమనార్హం. ఈ జట్టుకు 35.50% ఉంది. ఇక డీసీ 10.60, కేకేఆర్ 13.90%తో కాస్త మెరుగైనప్పటికీ నాకౌట్కు చేరుకుంటే మాత్రం అద్భుతమే. ఇవాళ చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్లో ఇప్పటికే 2 జట్లు చెరో 12 మ్యాచ్లు ఆడాయి. పాయింట్ల పరంగా ఎస్ఆర్హెచ్ 14 పాయింట్లతో 3వ స్థానంలో ఉంది. సిఎస్కే 12 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది. ఇందులో సిఎస్కే గెలిస్తే 14 పాయింట్లు అవుతాయి. టాప్ 4లోకి సిఎస్కే వస్తుంది. పంజాబ్ కింగ్స్ 5వ ప్లేస్కు పడిపోతుంది. ఇక తన చివరి మ్యాచ్లో గుజరాత్తో మే 21న సిఎస్కే తలపడనుంది. ఇక్కడ గెలిస్తే నాకౌట్ బెర్త్ సొంతమవుతుంది. అప్పుడు కూడా జీటీకి ఇబ్బంది తప్పదు. రాజస్థాన్ తన చివరి 2 మ్యాచ్ల్లో ఒక్కటైనా ఓడిపోవాలి. 2 గెలిస్తే నెట్ రన్ రేట్ కీలకమవుతుంది. సిఎస్కేపై సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధిస్తే సెకండ్ ప్లేస్కు వెళ్తుంది. దాదాపు నాకౌట్ బెర్త్ ఖరారైనట్లే. ఆర్సీబీతో మే 22న చివరి మ్యాచ్ ఉంది. ఇందులోనూ గెలిస్తే టాప్ 2లోకి దూసుకెళ్లే అవకాశం ఉంది. ఇప్పుడు ఓటమి ఎదురైనా బెంగళూరుపై విజయం సాధిస్తేనే సన్ రైజర్స్కు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. నాకౌట్ రేస్ నుంచి ఎప్పుడో నిష్క్రమించిన ముంబై, లక్నోతో ఇప్పుడు ప్రత్యర్థులకు ముప్పు తప్పేలా లేదు. 2 జట్లు 2 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. రాజస్థాన్ భవితవ్యం ఇప్పుడు 2 టీంలపైనే ఆధారపడి ఉంది. ఒక్క మ్యాచ్ ఓడినా రాజస్థాన్ ఇంటికే. ఇటు పంజాబ్ పిలక లక్నో చేతిలో ఉంది. తన చివరి మ్యాచ్ను ఆ జట్టుతో తలపడాల్సి ఉంది.